అందరికీ నమస్కారం. నేను యూజువల్‌గా కనపడే స్టేజ్ కాదిది. యెస్. యెస్. మాకు కొంచెం గట్టిగా మోటివేషన్ ఉంటదని చెప్పేసి మిమ్మల్ని ఐ పిలిచామన్నమాట. థింక్ ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ద టీమ్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్‌సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగున్నవాడు పొడుగున్నవాడిని చూసి నేను పొట్టిగున్నానే అని ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్‌సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో ఇక్కడ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం. వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్న వాళ్ళేమో షేవ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమన్నా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్, ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో గనక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపలున్న ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు. ఐ థింక్ ఏజ్ బ్యారియర్స్ లేకుండా, పిల్లలు పెద్దలు అదేమీ లేకుండా, ఎందుకంటే నేను దగ్గర నా 14 ఏళ్ళ కెరియర్లో నేను చూసిన ఎంతోమంది నా క్లయింట్స్లో ఏజ్ బ్యారియర్ లేకుండా ఈ ఇష్యూ ఉన్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నాం. నాకు అందరికీ ఉంటుంది కాదు, కొంతమంది చెప్తాం, కొంతమందికి చెప్పరు. అదొక్కటే తేడా. సో అది అధిగమించాలి. అధిగమించినప్పుడు మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి వస్తుంది. అది చూపించే ఈ సినిమా. ఇందాక ఆర్పి గారు అన్నారు అద్భుతమైన లవ్ స్టోరీ. ఒకటి లవింగ్ అవుట్ సైడ్ పర్సన్, బట్ అది మొదలవ్వాలి అంటే ఫస్ట్ లవ్ స్టోరీ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద సెల్ఫ్. ఇది చూపించే సినిమా శ్రీ చిదంబరం గారు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద హోల్ టీమ్ all the best, and we need more films like this. Thank you so much for giving us this. Thank you so much. థ్యాంక్ యూ కశ్యప్ గారు, చాలా బ్యూటిఫుల్గా